ప్రత్యేకంగా ఫోకస్ చేసింది అనుకోవచ్చా? అంటే ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడే ఎందుకు ఇంత హడావిడి చేస్తుందంటే దీనికి సంబంధించి ఏం చెప్తారు? రివ్యూలు జరగాల్సిన అవసరం ఉన్నది. సక్రమ మార్గం లోపల వీటిని దురదృష్టం ఏంది మేడం అంటే, నేను చూసిన ముఖ్యమంత్రి గారు స్వయాన మహబూబ్నగర్ జిల్లా లోపల నారాయణఖేడ్ జిల్లాలో ఒక ఆమె కుక్కు ఆమెనే అంటా ఉన్నది ఏంటంటే, ఇందులో పురుగులు ఉన్నాయి బియ్యంలో, ఈ పనికిరావు సాగట అంటే, అక్కడ ఉన్న ఆర్డు ఏంటంటే, ఇంకో 4 సార్లు కలపమ్మా, 4 సార్లు కడుగితే అవి మంచిగా అయిపోతాయి, ఆ విధంగా జరుగుతుంది అని చెప్పి అదే అన్నం వండి పెట్టు అని చెప్తే నెక్స్ట్ డేనే 2-3 రోజుల లోపలనే అక్కడ ఫుడ్ పాయిజన్ బయటకు వచ్చేసేసి మొత్తం హాస్పిటలైజ్ పాలైపోయిన పరిస్థితిలో ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఆ విధంగా జరుగుతూ ఉన్నది. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. మళ్ళా ముందటి రోజులు పాత రోజులు వస్తున్న పరిస్థితి ఉన్నది. మేము మా చిన్నప్పుడు చూస్తుంటే ఏదైతే అకాడమిక్ ఇయర్ ఓపెన్ కాగానే హాస్టల్ తెరుమని చెప్పేసేసి, హాస్టల్లో ఉన్న బుక్స్ ఇవ్వమని చెప్పి, హాస్టల్లో అన్నం పెట్టమని చెప్పి, హాస్టల్లో వసతి కల్పించమని చెప్పేసేసి ఆ విధంగా మళ్ళీ ధర్నాలు చేసే పరిస్థితి గతంలో ఉండే. మనకు ఏదైతే తెలంగాణ రాకముందు, తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ సమస్య రాకుండా కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ పోతుంటే, ఈ రోజు 1 ఇయర్ లోపల వాళ్ళని అందరినీ నిర్లక్ష్యానికి గురి చేసి ఈ ఒక్క రోజు ప్రోగ్రాం తీసుకొని అన్ని మేము ప్రకటించేసినాము, అన్ని మేము జరిగినది సరే స్వాగతితం ప్రకటించింది కదా, దాన్ని కంటిన్యూ చేయాలి. ఆ విధంగా మళ్ళా జరగకూడదు, ఆ విధంగా ఉండకూడదు. మనకు కూడా ప్రైవేటుకు ధీటుగా, ఎందుకంటే శ్రీ చైతన్య కానీ నారాయణ కానీ గౌతమి కానీ వాటికి ధీటుగా వీటిని తీసుకుపోవాలనే ఉద్దేశం. అక్కడ వాళ్ళు ఏదైతే అక్కడ జరుగుతూ ఉందో ఆ రకమైన పరిస్థితుల లోపల ఇక్కడ విద్యా విధానాన్ని మెరుగుపరచాలి. ఈ రెసిడెన్షియల్స్ గవర్నమెంట్ గురుకులాలను కూడా పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియంలో విద్యను అభ్యసించేటట్లు బోధించాలి. మంచి నాణ్యమైన ఆహారం అందించాలి, మంచి ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశం. ప్రభుత్వంలో కేజీ టు పీజీ ఫ్రీ ఎడ్యుకేషన్ మీరు 10 సంవత్సరాల కాలంలో పూర్తిగా వదిలేసి ఇప్పుడు మీరు వీరి గురించి మాట్లాడితే అది కామెడీగా ఉంటది. బీఆర్ఎస్ లేదన్నా 10 సంవత్సరాల్లో వదిలేసి ఏమైందన్నా 200 మీకు ఫిగర్ మధ్య ఉండాలి. 292 గురుకుల పాఠశాలలు అన్ని కూడా కలిపితే ఏది మనకు తెలంగాణ వచ్చినప్పటికీ ఈ రోజు 1100 దాటినాయి. అవన్నీ కొత్తగా గవర్నమెంట్ వచ్చినాక ఒక్కటి కూడా చేసిన పరిస్థితి లేదు. మీ ప్రభుత్వంలో అక్కడ గురుకులాల లోపల బిల్డింగ్స్ కూడా మీ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ ఎంత హీనమైందంటే గమ్య గోచరమైన పరిస్థితులలో మీరు వదిలేసి అదే వారసత్వాన్ని ఈ రోజు కాంగ్రెస్ పులికించుకుంది. అంతేగాని ఇక్కడ ఏం తేడా లేదు. ఇక్కడ ప్రజలు పూర్తిగా అందరికి అర్థమైపోయింది. మీ నాటకాలు, కాంగ్రెస్ నాటకాలు పూర్తిగా సంవత్సరంలో మీది 10 సంవత్సరాలు టైం పట్టి వీళ్ళకి 1 సంవత్సరం టైం పట్టిందండి. సిద్ధాంతమే దీనికి వ్యతిరేకము. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి వ్యతిరేకము. ఎక్కడైనా హాస్టల్స్ మీరు పోయినరా, ఎక్కడైనా ఉద్యమం చేసిర్రా? మేము ఉద్యమం చేసినాము, వాళ్ళ ఎంబడి నిలబడ్డాము, వాళ్ళ బాసటగా నిలబడ్డందుకే కదా ఈ రోజు ప్రభుత్వం అంతా కదిలి వచ్చింది. అందుకే కదా మీ యొక్క రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ గారి వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. మీరు వెళ్ళారని చెప్పని వాళ్ళు డ్రామాలు ఆడుతున్నారు. మీరు వెళ్ళి సందర్శించారని చెప్పి నేను ఒక్క నిమిషం ఒక్క మాట మీరు వెళ్ళి మీరే ఫుడ్ పాయిజన్ చేస్తున్నారని చెప్తున్నారు వాళ్ళు. 42 మంది వరకు అంటున్నారు మేడం. పిల్లలు